వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేసేద్దాం. నమస్కారం అండి. హాయ్. హాయ్ సార్. హాయ్. సార్, అంటే ఇప్పటి వరకు రీసెంట్ గా మనం చూసుకుంటే హీరోయిన్స్ కొంత కాలం వాళ్ళ ట్రెండ్ ఉంటుంది. 3 years 4 years కొంతమంది సడన్ గా మళ్ళీ వాళ్ళకి మూవీస్ తగ్గిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఫామ్ లో చూసుకుంటే శ్రీలీల ఫామ్ లో ఉన్నది అనుకున్న తరుణంలో ఇప్పుడు మీనాక్షి చౌదరి నేమ్ వినిపిస్తుంది. మీనాక్షి చౌదరి ఫామ్ లోకి వచ్చింది, శ్రీలీలకి మూవీస్ తగ్గిపోయి అనే టాక్ కూడా వినిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? యాక్చువల్గా శ్రీలీల అనే అమ్మాయి రీల్స్ చేసుకుంటున్నప్పుడు శ్రీకాంత్ కొడుకు పెట్టి తీస్తున్న పెళ్లి సందడి మళ్ళీ తీశారు కదా రాఘవేంద్ర వాళ్ళ రీల్స్లో చూసి, సాధారణంగా రీల్స్లో ఎందుకు పెడతారు, ఈ యాంకరింగ్ చేసేటప్పుడు వాళ్ళు నిజంగా బాగుంటే వాళ్ళకి స్టార్టప్ అనమాట. అది యాంకరింగ్ తో పాటు మీరు రీల్స్ ఎక్కువ చేయగలిగితే డ్యాన్స్ ఓరియంటెడ్ ఇప్పుడు బాగా బజ్ అయిపోయింది కదా. ఆ విధంగా నేను చూసాను అమ్మాయిని, చాలా అమ్మాయి తెలుగు అమ్మాయి అయి ఉంటుందని అనుకున్నాను కానీ కన్ఫర్మ్డ్గా తెలియదు. ఆ విధంగా వీళ్ళు లక్ ఏంటంటే అమ్మాయి ఒంగోలు యాక్చువల్గాను బ్రాటప్ ఇన్ బెంగళూరు అనుకుంటా. తను అన్ని భాషలు మాట్లాడగలదు, హిందీ, తెలుగు, ఇంగ్లీష్. ఇవి వాళ్ళకి లక్గా కుదిరి అనుకోకుండా పక్క 16 అన్నాలు తెలుగు అమ్మాయి. యుఎస్లో ఉన్నప్పుడు ఎవరు వాళ్ళ అమ్మ డాక్టర్ కాబట్టి అతనికి సరిగ్గా ఈ అమ్మాయి పైకి వస్తున్నప్పుడు అతను ఒక ప్రెస్ మీట్ పెట్టి తను నాకు పుట్టలేదు అని అని పెద్ద అప్రోచ్ చేశాడు ఆయన. అదేదో ఆస్తుల గురించి అని ఉంటాడు. సాధారణంగా ఇటువంటి ఎలా పడతారు ఆ అమ్మాయి, ఈయన ఒక ఆస్తి పుట్టింది అని అలా కూడా చెప్పారు. అది ఎలాగమ్మా అంటే వాళ్ళు విడిపోయిన తర్వాత అది అతను ఎలాగ పడితే అలా క్లెయిమ్ చేయొచ్చు. ఇష్యూ రావడానికి విడిపోయడానికి ఎంతసేపు పడుతుంది, 9 నెలలు పడుతుంది కన్సీవ్ చేసి రావడానికి. దానికి ముందు జరగచ్చు. అంచేత అదే దే డెంట్ కేర్, వెళ్ళింది. కానీ అనుకోకుండా వాడికి దైవికంగా అమ్మాయికి ఈ సినిమాలు రావటం, చాలా క్యూట్గా ఉండటం. ఆ అబ్బాయి కూడా బాగుంటాడు ఆ సినిమాలో, శ్రీకాంత్ కొడుకు. సో 1-2 సార్లు అయితే నేను మాట్లాడి నాతోటి. అది ప్రభుదేవ దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. వాళ్ళ ఫాదర్ని వేరే యాక్టర్ గురించి అడిగితే యాష్ అన్నవాడు కన్నడలో పూరి జగన్నాథ్ సినిమాలో యాక్ట్ చేసి ఫ్లాప్ అయింది కదా, ఆ హీరో నాకు అందంగా కనిపించి అడిగితే ఒకదాని తర్వాత నెంబర్ ఉన్నట్టు వాళ్ళ అబ్బాయిది, వాళ్ళ అబ్బాయి నెంబర్ ఇచ్చాడు శ్రీకాంత్ నాకు. నేను చేస్తే నేను శ్రీకాంత్ గారు అబ్బాయిని అన్నాడు అనమాట. ఈ ఆల్సో లుక్స్ హ్యాండ్సమ్. ఏం చేస్తున్నామంటే ప్రభుదేవ దగ్గర చేస్తున్నామంటే అతనికి ఒకసారి ఫోన్ ఇయ్యన్నా అనమాట. ఇప్పుడు తర్వాత అతని నెంబర్ తను ఇచ్చాడు, మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఇవ్వాల్సిన నెంబరు. బాగుంటాడు అబ్బాయి పాపం. సినిమా అదేదో మంచి 2 అక్షరాలు ఉంటుంది, పూరి జగన్నాథ్ హీరోగా పెట్టాడు కదా అది. దాని తర్వాత ఈ శ్రీకాంత్ గారు అబ్బాయి ఈ పెళ్లి సందడి ఎందులో యాక్చువల్ కదా, పెళ్లి సందడినా ఇద్దరు బాగున్నారు, ఇద్దరు కూడా చాలా బాగున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీనాక్షి వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి ఈ అమ్మాయికి ఏమైనా తగ్గుద్దా అని అట్టుగా అడిగావు కదా. మరి ఆ అమ్మాయి వచ్చే ముందు పూజ హెగ్డే అంత బ్యూటిఫుల్ గర్ల్, పూజ హెగ్డేని కూడా అడ్వాన్స్ ఇచ్చి తీసేసుకున్నారు. వాళ్ళకి మార్కెట్ కావాలి అనుకోకుండా పాపం. చాలా సినిమాలు 3 సినిమాల్లో క్యాన్సిల్ చేశారు అమ్మాయి శ్రీలీల. సో తర్వాత శ్రీలీల మనీ కోసమో ఏం కోసమో గ్లామర్గా అడిగితే సమంత చేసింది మూవ్ అంటావా చెప్పి నువ్వెంత అని చెప్పేసి లెవెల్లో అంటే డబ్బులు బాగా వస్తాయి. సాంగ్ ఎంత చెప్పి చేస్తారు, 4 days చేస్తారు, 5 days చేస్తారు, 6 days చేస్తారు. ఈ 5-6 daysకి 1 కోటి రూపాయలు 80-90 లక్షలు ఇచ్చారు, పెద్ద మనీ అది. సో ఆ విధంగా తను కూడా చేయడం మొదలుపెట్టి అది కొంచెం డ్యామేజ్ చేసింది అమ్మాయి ఇమేజ్ని. ఎందుకు చేస్తే డ్యామేజ్? ఇప్పుడు ఆడియన్స్ కదా, మన ఇష్టం కాదు కదా. ఫిల్మ్ మేకర్ ఏమంటాడు, అందంగా ఉంది అమ్మాయితో చేయిస్తే బాగుంటుంది ఒక ఎరోటిక్ సాంగ్ అని. సమంత డిఫరెంట్. సమంతకి అప్పటి వరకు హోమ్లీ ఇదే ఉంది ఇమేజ్, చక్కగా ఉంటుంది. నా దగ్గర చేసింది కాబట్టి చెప్తున్నాను. చిన్నప్పుడు హ్యాడ్ అప్పుడే అన్నాను నువ్వు బాగుంటావని. నాకంటే ఇంత పొడుగులుగా ఉన్నవాడు వాళ్ళని అంటలేదు, నన్ను ఎందుకు అన్నావు అన్నాను. ఐ డోంట్ నో, నా స్మైల్ బాగుందని నువ్వు సినిమాలో బాగుంటావు అన్నాను. నాన్న 2 సంవత్సరాలకు వచ్చింది సినిమా, ఆ సినిమా ఫ్లాప్ అది. తర్వాత చాలా కాలం తర్వాత యాడ్లు అన్ని చూసి నాతో పాటు నాతో పాటు ఫోటోషూట్లు చేసి ఉంటుంది. నేను మూవింగ్ యాడ్ ఇచ్చాను, ఒక అందమైన అబ్బాయి ఇలాగే హ్యాట్ అవుట్ పెట్టి ఇచ్చాను అనమాట. తర్వాత గౌతమ్ మీనన్ సినిమాలో యాక్ట్ చేసి వచ్చి అప్పటి నుంచి నో లుకింగ్ బ్యాక్. మళ్ళీ ఏదో విమెన్ డైరెక్టర్ ఎవరు చేసి ఆ సినిమా ఒకటి ఫ్లాప్, జబర్దస్త్ అనేది సినిమా. అక్కడ వరకు తను చేసిన సినిమాలన్నీ కూడా తను అనుకోకుండా సక్సెస్ వచ్చింది. అటువంటి అమ్మాయి చేత
అదే సుకుమార్ డైరెక్టర్ చిరంజీవి గారు అబ్బాయి యాక్ట్ చేసేది ఆవిడ ఏంటది రంగస్థలం. రంగస్థలం చేశాడు కాబట్టి తను ఒక హీరోయిన్ గా చేసిన అమ్మాయితో సాంగ్ పెడితే ఎలా ఉంటది అని చెప్పేసి పెట్టారు, అది క్లిక్ అయింది. అప్పుడు ఆ అమ్మాయి ఇమేజ్ వేరు. సమంత టాప్ హీరోయిన్ గా కొన్ని మూవీస్ చేసేసిన తర్వాత లాస్ట్ స్టేజ్ Yes. అంటే హీరోయిన్ గా కొంచెం ఇక్కడ ఈ అమ్మాయి సైమల్టేనియస్ గా పెట్టేసింది. పెట్టేయడం అంటే ఆ అమ్మాయి అడిగారు యాక్చువల్ గా పూజా హెగ్డే అంత బ్యాడ్ లిరిక్స్ అలా లేవు కదా సార్, అందుకని అంటే తను యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు అంటారు. అయ్యేం లేదు, ఏమని చూపించరు బ్యాడ్ లిరిక్స్ ఆ అమ్మాయికి చూపించి రికార్డ్ అంటే ఒక చేయడం. ఐటమ్ సాంగ్ లాగా అని ఏం ఉండదు ఆ సాంగ్ ఏది ఇప్పుడు కిస్ 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 కట్టదాన్ని బాగానే ఉన్నాయి లిరిక్స్. ఇట్స్ ఆల్ ఫుల్ ఆఫ్ ఎరోటిక్ గానే ఉంది యాక్చువల్ గానే. సరదాగా పెట్టాడు లాస్ట్ లోను ఈ ఇంటర్నెట్ లో జరిగే క్రిటిసిజం గురించి బాగా రాశాడు. ఎవరు రాసినా కూడా అది ఇప్పుడు ఒకసారి అయిన తర్వాత సాంగ్ అయితే కొంచెం డ్యామేజ్ చేసిందని అంటారు అయితే. ఒక్క సాంగ్ కాదు, ఆ అమ్మాయి కెరీరే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు నాలా డైరెక్టర్ ఒక అతను ఇప్పుడు కోకిల్ లాంటి సినిమా తీయాలనుకో పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ శోభన్ చేస్తుంది కదా. ఆ రోజులో శోభన్ చేసుకోవడం కారణం ఇదే. నేను 2-3 సినిమాలు ఎందుకు చేశాను, బికాజ్ ఐ వాంటెడ్ అన్ యాక్ట్రెస్ హూ కెన్ యాక్ట్. ఇప్పుడు ఆ అమ్మాయిని సడన్ గా పోయి ఇంకో ఎవడో సాంగ్ పెట్టమన్నాడు ఇంకో రాఘవేంద్ర సినిమాలోను అసహ్యంగా ఉంటుంది. ఆ సినిమా తర్వాత చేసింది అటువంటి శోభన, మీకు అర్థం ఇప్పుడు మీకు. సో ఇప్పుడు నేషనల్ అవార్డు కూడా వస్తుంది కదా, వి విల్ కంగ్రాచులేటర్ ఆన్ దిస్ అకేషన్ శోభన. అండ్ ఆల్సో ఈ అమ్మాయి తప్పు చేసినట్లేదు. ఇప్పుడు జనాలకి ఇప్పుడు తమిళ్లో కూడా ఈ అమ్మాయిని సినిమాలు పెట్టి తీశారు మొన్న శ్రీలీల, ఆ ఇమేజ్ పడద్దని. పుష్ప 2 అమేజింగ్ పెద్ద సూపర్ డూపర్ హిట్ కింద లెక్క కదా. అంచేత ఆ అమ్మాయి అందులో ఒక ఐటెం సాంగ్ చేసింది అంటారు, ఓకేనా. ఆ అమ్మాయిని అక్కడికి పోయి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చామనుకోండి, ఒక అమ్మాయి బుధక్ స్కంధాల మీద మోసే ఒక హీరోయిన్ ఓరియంటెడ్, అది మే నాట్ బి రిలీజ్డ్ బై ద ఆడియన్స్. దాని గురించి కొంత మళ్ళా డ్యామేజ్ అవుతుంది. కాకపోతే షీఈ్ వెరీ ప్రిటీ. వై పూజా హెగ్డే ఆల్సో వెరీ వెరీ ప్రిటీ, షీఈ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఫిగర్ కూడా బాగా మెయింటైన్ చేసుకుంటుంది. తనకి మరి బ్రహ్మాండమైన సినిమాలు వచ్చినాయి, అవి ఆడలేదు. అది కొంతమందికి సమంతకి ఎక్కడ ప్లస్ అయింది, తను యాక్ట్ చేసిన సినిమాలు హిట్ అయినాయి, అదే కౌంట్ చేస్తారు. దాని ప్రకారంగానే వీళ్ళకి కూడా ఇప్పుడు చిరంజీవి లాంటి సినిమాకి హిట్ అయిన డైరెక్టర్ కావాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఆయనకు బాధ కూడా కలిగి ఉంటుంది. హిట్ అయిన డైరెక్టర్ కావాలి, కాఫీలు మూసేవాడు కూడా హిట్ అయిన సినిమాల నుంచి రావాలి అని జోక్ చేస్తూ ఉంటాను. అది ట్రెండ్, అది అర్థమైంది ఒకటి మీకు. సో ఒకసారి ఫ్లాప్ అయింది అనుకో, వాడికి అంతకుముందు 10 సినిమాలు ఫ్లాప్ అయినా కూడా హిట్ అయినా కూడా శంకర్ లాగా కమలాసన్ సినిమా ఫ్లాప్ అయిపోయింది, డౌన్కి వెళ్ళిపోయాడు. అతని వల్లనే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిందని అంటున్నారు ఫైనల్ గా. సినిమా అంత బాగోకుండా ఏమీ లేదు, అతని సినిమాలో ఉన్న సీన్లే రిపీట్ చేసాడు అంటారు. అంచేత సినిమా బాగుందో లేదో అంటే డెఫినెట్గా బాగానే ఉంది, బాగా తీసాడు, రిచ్గా తీసాడు అని అంటారు యాక్చువల్గాను. బట్ స్టిల్ వై ఇట్ డిడ్ నాట్ డూ వెల్ బికాజ్ ఆఫ్ దిస్. దానికోసం సక్సెస్ వెనకాల పరిగెడుతుంది ఫిల్మ్ ఇండస్ట్రీ.